పోయినాయి? ఒక్క పైసలైనా వచ్చిందా? 60 కోట్లకు 6 పైసలైనా వచ్చినాయా ఆ గ్రీన్ ఛానల్లా? చెప్పండి, ఎక్కడ పోయినా ఆ పైసలు? ఏడుకోయినా పైసలు? అవి ఢిల్లీకి పోయినావా, బెంగళూరుకి పోయినావా, కేరళకు పోయినావా? ఎక్కడ పోయినా పైసలు? గ్రీన్ ఛానల్ ఏ ఛానల్లోకి ఇచ్చి పోయినాయి? ఇవాళ మేము పాదయాత్ర అనగానే మేమేమనుకున్నాం, సంతోషపడ్డాం. సరే ఏదైనా కానిలే, ప్రారంభం చేస్తున్నారు, ఇక అయిపోయి వచ్చిందంటే రెండు రోజులలో మొత్తం ఇంకా పాలమూరు దళితులు పోతారు బయట జాలిగా. మేము కొట్లాడింది ఇక్కడ మా టీం కేసీఆర్ గారి నాయకత్వం మేమందరం కొట్లాడింది, జైళ్ళలో పోయింది, తిప్పలు పడ్డది. ఈ జిల్లాను బాందారు రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికే కదా. ఈ కనీసం మన జిల్లానన్నా రాష్ట్రం సంగతి ఏదైనా దేవుడు ఎరుగు. ఎందుకంటే మన జిల్లాలో ఆకలి చావులు, ఆత్మహత్యలు, వేధింపులు, చదువుకునేటువంటి నిరక్షరాస్యత దేశంలోనే తక్కువ ఉన్నట్టు లిటరసీ ఇక్కడనే ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ పోతాయి అనుకున్నాం. ఏముంది చెప్పండి? తిట్లు తప్ప ఏమైనా ఉన్నాయా? తిట్లు తప్ప ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఇక మళ్ళీనంట ఇక ఈ ఘనకార్యం చేసిన దానికి, ఈ ఘనకార్యం బాగా చేసినావు, 2.5 ఏళ్ళు పట్టింది చూడడానికి, తిరగడానికి. 2.5 ఏళ్ళ తర్వాత వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు చూడడానికి ఇంత సమయం పట్టింది. ఇక క్యాన్సిల్ చేసినట్టు ఎప్పుడు విడుస్తాడో లేదో దీనికి మళ్ళా బీఆర్ఎస్ని బొందబెట్టి పాడేస్తారట. ఎందుకు వేస్తారు చెప్పు? ఒక్కటే ఆలోచన చేయండి, లాజిక్. ఎందుకు కాంగ్రెస్కి ఓటేయాలని ఒక ఓటర్ ప్రశ్నించుకోడా? నాకు రైతు బంధు ఎగ్గొట్టినందుకు ఓటేయాలనుకుంటాడా? రైతు భరోసా ఎగ్గొట్టినందుకు ఓటేయాలనుకుంటాడా? 5/3 పోయినందుకు ఎందుకు అనుకుంటాడు? గిట్టుబాటు ధర ఇవ్వకుండా, రోడ్ల మీద సంచులు లేకుండా, వానకు ఎంటి 3 నెలలు పంటలు పండించి 2 నెలలు కావలు కాసి ఎవరికో దళారులకు అమ్మి పడేసి ఏడ్చుకుంటే రైతు పోయినందుకు నీకు ఓటేస్తారా కాంగ్రెస్ పార్టీకి? మొత్తం రుణమాఫీ అయినందుకు అయిన మొత్తం టోటల్ అయిపోయిందా అని చెప్పి రైతు వేస్తాడా? ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా 24 గంటల కరెంటు బ్రహ్మాండంగా ఉందిరా. శభాష్. కేసీఆర్ ఉన్నప్పుడు పోతుంది, ఎప్పుడు వస్తున్నావు కరెంట్ ఎప్పుడు తెలియకుండే ఈయన వచ్చి వైర్లు గుంజి కరెంట్ ఇచ్చి బ్రహ్మాండంగా కరెంట్ వచ్చిందని రైతు వేస్తాడా? చెప్పండి, ఎందుకు వేస్తాడు? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు అయిపోయి 6 నెలలు అని చెప్పి విద్యార్థులు వేస్తారా? ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం చేతులు మొత్తం ఎత్తేసిరు. రవికుమార్ గారు మన జిల్లా ఆయనే ఉన్నాడు, జనరల్ సెక్రటరీ దానికి కాలేజీలకు. అడగండి, మొత్తం చేతులు ఎత్తేసిండు. ఇలా ఏ కాలేజీలో ఎవరు చేంజ్ చేసుకునే పరిస్థితి లేదు. దాదాపు 12,600 కోట్ల రూపాయలు బకాయి పెట్టి పడేసి ఇక నెక్స్ట్ వాళ్ళే ఇచ్చుకుంటారు, మేము డైరెక్ట్ స్టూడెంట్స్ అకౌంట్లు వేస్తాము, వాళ్ళు చదివిస్తారంట. ఎవడన్నా నమ్ముతాడా? ఎవడన్నా? వాళ్ళు వేస్తారా? నాయనా మనం బాగా చదివిస్తున్నాడు, ఫీజు కడుతున్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, నేను డిగ్రీ ఎంబీబీఎస్ చదువుతున్నా, ఓటేయని చెప్పి పిల్లాడు చెప్తాడా? ఉద్యోగాలు ఇచ్చిన పిల్లాడు చెప్తాడా? లేకపోతే ఇంట్లో ఆడపిల్ల ఎవరైతే చదువుకునే పిల్ల ఉంటుందో, డిగ్రీ ఇంటర్మీడియట్ చేసే పిల్ల, అమ్మ నాయన నాకు స్కూటీ ఇప్పించిండు దాని మీదనే పోయేస్తున్నా అని ఏమని చెప్తుందా? లేకపోతే ఇంట్లో ఉన్న ముసలమ్మ 200 రూపాయలు కేసీఆర్ 2,000 చేసిండు, మరి ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు 4,000 అయింది అని చేస్తారా? ప్రతి మహిళకు 2,500 ఇస్తాడు కేసీఆర్ ఇవ్వలేప్పుడు, మరి మనకు 2,500 వస్తుంది అని ఆమె వేస్తుందా? పుట్టిన పిల్లవాడు కేసీఆర్ కిట్ వచ్చిందని చెప్పి వాళ్ళు వేస్తారా? కొడవ వేస్తుందా? బిడ్డ వేస్తుందా? ఎవరేస్తారు? 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండ్రు, అంత ఇంప్లిమెంట్ అవుతుందని వేస్తారా? లేదు మీ పార్టీ ఉన్నటువంటి అన్ని వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చిండు, 42% చైర్మన్లు ఇచ్చిండు, సామాజిక న్యాయం పాటించిండు అని చెప్పి వాళ్ళు వేస్తారా? ఎవరేస్తారు? దళితులకు 12 లక్షల దళిత బంధు ఇచ్చిందని చెప్పి దళితులు వేస్తారా? గిరిజనులకు కూడా ఇస్తామన్నారు, వాళ్ళ అమ్మాడోళ్ళకి ఇచ్చినామని చెప్పి వాళ్ళు వేస్తారా? బీసీ బంధు ఇస్తామన్నారు, వాళ్ళు వేస్తారా? ఎవరు వేస్తారు? ముద్రాలను బీసీఏ గ్రూప్లో వేస్తామని చెప్పారు, జియో వచ్చింది ఇంప్లిమెంట్ అయితే మా ముద్రాలు వేస్తారా? 3 లక్షల రూపాయలు అకౌంట్లో పడుతుందని చెప్పి మా గొల్ల కుర్మలు వేస్తారా? 10 లక్షల రూపాయలు ఎక్స్గా ఇస్తుండు, చెట్టు మీద కింద పడి చనిపోతాని చెప్పి మా గౌడన్నలు వేస్తారా? విశ్వబ్రాహ్మణులు వేస్తారా? నాయి బ్రాహ్మణులు వేస్తారా? రజక సోదరులు వేస్తారా? కేసీఆర్ 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చిండు, ఇవాళ ఈయన వచ్చినాక మొత్తానికే పోయిందని చెప్పి ఇంకా ఎక్కువ ఇచ్చిండు, 500 యూనిట్లు చేసినా వేస్తారా?
రైతు చనిపోతేనే 5 రోజుల్లో డబ్బులు వస్తుండే అని మా పెద్ద రైతు ఇస్తాడా, చిన్న రైతు ఇస్తాడా? రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదు, చచ్చిపోతున్నారు, వాళ్ళు వేస్తారా? బ్రహ్మాండంగా ఇదే పంచుకుందిరా. సచ్చినాక పైసలు వస్తున్నాయి, మేము చచ్చినాక ఇంటిలోకి పైసలు వస్తున్నాయి, ఇది చాలా బాగుంది అని చెప్పి వాళ్ళు వేస్తారా? లేకపోతే పిఆర్సీ బ్రహ్మాండంగా పిఆర్సీ ఇచ్చి పడేసే, డిఎల్ ఇచ్చి పడేసి అంతా వాళ్ళు వేస్తారా? ఎవరు వేస్తారు? జర్నలిస్టులకు వెల్త్ కార్డు వచ్చే, ఇండ్లు వచ్చే, అవన్నీ ఇండ్లు కట్టిస్తాం అని చెప్పి వాళ్ళు వేస్తారా? ఎవరు వేస్తారు? ఏ వర్గం వేస్తారు చెప్పండి? ఎందుకు వేస్తారు చెప్పండి? ఎందుకు ఓటేయాలా అని ఆలోచన వస్తే రాదా ఓటేసేటప్పుడు? 10 సంవత్సరాలు ఎట్లా బతికినాంరా, ఇప్పుడు ఎట్లా బతుకుతున్నాంరా అని ఆలోచన సామాన్య ప్రజలలో రాదా? ఒక్క ఓటు పొరపాటున ఒక్క ఓటు నమ్మి వేసినందుకు 50 లక్షలు ఎక్కడ ఉన్నది 10 లక్షలకు పడిపోయింది. పెళ్లికో చదువులకో 1 ఎకరా అమ్మి బతుకుదామంటే కొనేటోడు లేడు, చూసేటోడు లేడు. కనీసం ఇంతకో అంతకో యుద్ధం తెగేద్దామంటే కూడా దిక్కు చూసేటోడు కూడా లేడు. గందుకేస్తారా చెప్పండి? ఏమైంది? ఏమైంది? రాష్ట్రం ఏం బాగుపడ్డది? బస్సులో లేడీస్కి ఇచ్చినామంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారా? వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? ఇద్దరు పోతారు, 10 రూపాయల టికెట్ 20 రూపాయలు చేసిండ్రు, భర్తకు 20 రూపాయలు, భార్యకు ఫ్రీ. ఏముందల్లా? ఇది ఏం చేసింది చెప్పండి? మేము కన్న కష్టాలు పడి రాష్ట్రాన్ని తెచ్చుకొని రాష్ట్రాన్ని డెవలప్ చేసుకున్నాడు కేసీఆర్ గారు. ఆయన నాయకత్వంలో అందరం, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు కానీ, ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారు కానీ, అంజన కానీ, ఎంపీ గారు కానీ, లక్ష్మీరెడ్డి గారు కానీ, మేము 24 గంటలు మీరు ఏ పేజ్ తీసి చూసినా బ్యాక్లో పోయి చూస్తే కాలువల కారణం, చెక్ డ్యామ్ల కారణం, చెర్ల కారణం, లేకపోతే హాస్పిటల్ కారణం, పోటీ మీద. నేను హాస్పిటల్ అంటే నువ్వు చెక్ డ్యామ్, నువ్వు చెక్ డ్యామ్ అంటే నేను రింగ్ రోడ్ అంటే ఇంకోటి. పోటీల మీద పడి చేసుకున్నాం. పార్కులు, జంగల్ సఫారీలు, ఇవన్నీ దేశంతో పోల్చుకున్నాం. మేము ఇతర దేశాలతో పోల్చుకొని జిల్లాను తీసుకుపోవాలని చేసుకున్నాం. ఇవాళ మేము మాట్లాడింది ఏం తప్ప చెప్పండి? ఇవాళ మీరు మళ్ళీ రేపు ఎమ్మెల్యేలు అందరూ చెప్తారు మాట్లాడారు. మేము చూపించినాం కదా ఇవన్నీ. దయచేసి రేపు ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళు మీకు చేతిలో దండం పెడతారు బాబు, ఎవరో కానీ మీకు దండం పెడతారు. ప్రెస్ మీట్ ఎవరో ఎమ్మెల్యేలో, మాజీ మంత్రులు, ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో ఎమ్మెల్యేతో పెట్టిస్తారు కదా. మేము ఇవన్నీ ఇట్లా చూపించినాం. మేము అవన్నీ కూడా ఇట్లా చూపించినాం. మీరు చేసిన పని పాలమూరు రంగారెడ్డి జిల్లాలో తట్టడి మనం తీసినటువంటిది మీరు చూపించండి. ప్రాజెక్ట్ అంటేనే ఇవన్నీ 90% అయిపోయింది అంతే. ఇంత విలువ అంత విలువ మీరు గింత చెప్తారు కదా, గింతే ఖర్చు అయింది కదా, వద్దు, లాజిక్లు వద్దు, అవన్నీ టెక్నికల్ క్వాలిటీస్ వద్దు. ప్రాజెక్ట్ అంటేనే గది, ఇది కాలువలు, కుంటలు, చెరువులు, టన్నల్స్, మోటార్లు, పంప్ సెట్స్ అయిపోయిందని. మీరు ఏం చేసిరో చెప్పండి, ఏం చేయబోతున్నారో చెప్పండి. మేము ప్రతిపక్షంగా మేము ఎన్ని రోజులు కప్పకుండా లోన్ మూసుకొని జిల్లా నాశనం చేయాలన్నా? రైతులు చచ్చిపోతుంటే మేము కాము ఉండాలన్నా? రైతు బతుకుని మేము బతుకుతాం. రైతు కింద కడుపులో పెట్టుకొని రైతు బతికిస్తాడు అందరినీ. అన్ని వృత్తులని, అన్ని కులాలు, అన్ని జాతులని. రైతు పండిస్తే చెమట రక్తం తీసి రైతు పండిస్తే దేశం మొత్తం తింటది. 14 లక్షల